రాష్ట్రంలో యూరియా కొరతపై మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మంత్రి సొంత నియోజకవర్గం టెక్కెల్లోనే ఎరువులు ఇవ్వలేదని, ఇంకా రాష్ట్రంలోని రైతులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రైతులకు అందాల్సిన యూరియాను టీడీపీ నాయకులు పంచుకుంటున్నారని ఆరోపించారు. యూరియా ఆరోగ్యానికి మంచిది కాదని మంత్రి అంటున్నారన్న దువ్వాడ WHO ఏమైనా చెప్పిందా అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం వెలగబెడుతున్నాడు అన్న తెలిస్తే ముందు ఇక్కడ మేలు జరిగితే రాష్ట్రం అంతా జరుగుతుందేమో. అసలు ఈ టెక్కల పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం. చాలా ఘోరమైన పరిస్థితులు. నేను ఆగస్టు 22వ తారీఖు అంటే క్యూ కట్టలేదు, మరి ఈరోజు క్యూ కట్టారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే, లేదు క్యూ కట్టలేదు, క్యూ కట్టారు అంటే దాని అర్థం ఏంటి, అక్కడ యూరియా ఉన్నట్టే కదా అని ఈ పెద్ద తల ఉంది కదా అచ్చెన్నాయుడు చెప్తున్నటువంటి మాట. చాలా బాగా చెప్తున్నావు నువ్వు మాటలు. మా ప్రభుత్వంలో క్యూలు కడుతున్నారు, అక్కడ ఎరువు ఉండబట్టే కదా క్యూ కడుతున్నారు అంటున్నారు. అసలు ఎరువు ఉండబట్టి ఆ ఎరువుని ఇంటికి తీసుకెళ్ళి కదా అందించాలి. అసలు రైతులను ఎందుకు క్యూ కట్టాలి? ఎందుకు ఎండకి ఎండి వానకు తడిచి ఇబ్బందులు పడాలి? మీరు 300 రూపాయలకే ఇవ్వాలని చెప్తున్నారే, ఎక్కడ ఇవ్వటం లేదే, ఎక్కడ ఏ దుకాణంలో కూడా ఇవ్వట్లేదే. కేవలం తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకే ఈ ఎరువులన్నీ కూడా సప్లై చేస్తున్నారే విస్తారంగా. విపరీతమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయే, మీకు మీరే పంచుకుంటున్నారే. వచ్చిన కొద్దిపాటి ఎరువుని యూరియాను కూడా మీరే పంచుకుంటున్నారు కదా. ఏమంటే యూరియా ఎందుకు అందచుకుంటున్నారు కదా. ఏమంటే యూరియా ఎందుకు అందట్లేదంటే, యూరియా అనే ఆరోగ్యానికి మంచిది కాదు, యూరియా వాడకూడదు. ఇదేంటబ్బా సడన్ గా WHO చెప్పిందా ఏంటిది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమైనా తెలియజేశారా యూరియా వాడకూడదని? ఇప్పుడు కొత్తగా ఈ పలుకులేంటి? మరి యూరియా వాడకూడదు అంటున్నారు. మనం వండే వంటకాల్లో ఏమైనా కల్తీ లేదా? మరి టెక్కల నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం వెలగబెడుతుంది? బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన